సినీ హీరో అల్లు అర్జున్ అదుపులోకి తీసుకున్నారు చిక్కడపల్లి పోలీసులు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకుని పిఎస్కు తరలించారు. 12 గంటల టైంలో అల్లు అర్జున్ ఇంటికి వెళ్లిన పోలీసులు కేసు విచారణ కోసం పిఎస్కు రావాలని కోరారు. ఆ తర్వాత పోలీస్ వాహనంలోని అల్లు అర్జున్ను పోలీస్ స్టేషన్కు తరలించారు. డిసెంబర్ 4న సంధ్యా థియేటర్కు వెళ్లాడు అల్లు అర్జున్. ఈ టైంలో అల్లు అర్జున్ వెళ్లిన టైంలో తొక్కిసలాట జరిగింది. ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉండే థియేటర్కు వెళ్లాడు అల్లు అర్జున్. ఈ టైంలో తొక్కిసలాట జరిగి ముసారాంబాగ్కు చెందిన రేవతి అనే మహిళ చనిపోయింది. తొక్కిసలాటలో ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదంపై చిక్కడపల్లి పిఎస్లో కేసు నమోదైంది. థియేటర్ యాజమాన్యంతో పాటు హీరో అల్లు అర్జున్ పై కూడా కేసు నమోదైంది. బాధిత కుటుంబానికి 25 లక్షల రూపాయల సాయం చేస్తామని అల్లు అర్జున్ ప్రకటించారు. అయితే తనపై నమోదైన కేసు కొట్టివేయాలని హైకోర్టులో పిటిషన్ కూడా వేశారు అల్లు అర్జున్. కనీసం సమాచారం లేకుండా థియేటర్కు వెళ్లడంతోనే తొక్కిసలాట జరిగిందని తెలిపారు పోలీసులు. సినీ హీరో అల్లు అర్జున్ ను అదుపులోకి తీసుకున్నారు చిక్కడపల్లి పోలీసులు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకుని పిఎస్కు తరలించారు. 12 గంటల టైంలో అల్లు అర్జున్ ఇంటికి వెళ్లిన పోలీసులు కేసు విచారణ కోసం పిఎస్కు రావాలని కోరారు. ఆ తర్వాత పోలీస్ వాహనంలోనే అల్లు అర్జున్ ను పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం సత్యం అందిస్తారు. హీరో అల్లు అర్జున్తో పాటు ఆయన కుటుంబ సభ్యులంతా పూర్తిగా చిక్కడపల్లికి చేరుకున్నారు. అక్కడ అల్లు అరవింద్, అల్లు అర్జున్, అల్లు శిరీష్తో పాటు అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి కూడా ఆయనతో పాటు ఉన్నారు. ప్రస్తుతానికి చిక్కడపల్లి పిఎస్ బయట అల్లు శిరీష్ ఉన్నారు. ఇక లోపల అల్లు అర్జున్ ని పోలీసులు విచారిస్తున్నారు. ఆ విచారణలో అల్లు అరవింద్ అదేవిధంగా చంద్రశేఖర్ రెడ్డి కూడా ఆయనతో పాటు ఉన్నట్టుగా ఇప్పటివరకు పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారాన్ని సేకరించే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు. 12 గంటలకి అల్లు అర్జున్ ఇంటికి పోలీసులు చేరుకున్నారు. వెంటనే ఆయనను అరెస్ట్ చేసే ప్రయత్నం చేయడంతో అప్పటికప్పుడు కనీసం రెడీ అయ్యే సమయం కూడా ఇవ్వరా అని అల్లు అర్జున్ పోలీసులు అడిగినట్టుగా తెలుస్తుంది. ఆయన వెంటనే డ్రెస్ మార్చుకొని పోలీసులతో తాను సహకరిస్తాను, కనీసం బయటకు వచ్చే వరకు కూడా ఎందుకు సమయం అనే అంశాన్ని కూడా అల్లు అర్జున్ పోలీసులను అడిగినట్టుగా తెలుస్తుంది. ఈ పూర్తి కేసుకు సంబంధించిన అంశం నిన్న సాయంత్రమే పోలీసులకు విచారణకు వస్తారని ముందస్తుగా సమాచారం ఇన్నట్టు అల్లు అర్జున్ కుటుంబానికి సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇది పూర్తిగా ఇప్పటి వరకు అల్లు అర్జున్పై 4 సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఈ సంధ్యా థియేటర్ సంబంధించిన తొక్కిసలాట కేసులో ఒకటి 105, 118 రెడ్ విత్ 3/BSN సెక్షన్ కింద కేసు నమోదైంది. ఇక 105 సెక్షన్ నాన్ బెయిలబుల్ కేసు. ఈ కేసులో ఆయనకు బెయిల్ రానట్టుగా కూడా ఇప్పటికే అడ్వకేట్ చెప్తున్న పరిస్థితి. ఇక 5 నుంచి 10 ఏళ్ళలో జైలు శిక్ష పడే అవకాశం ఉన్నట్టు. అంటే ఇప్పటి వరకు నమోదైన కేసును బట్టి చూస్తే దాదాపు 5 నుంచి 10 ఏళ్ళు జైలు శిక్ష పడే అవకాశం ఉన్నట్టుగా తెలుసు. ఈ సెక్షన్ కింద ఇప్పటి వరకు కేసు నమోదైంది. అల్లు అర్జున్ని విచారిస్తున్న పోలీసులు ఆ రోజు జరిగిన ఘటనకు సంబంధించి ఎలాంటి ఘటన, ఎందుకు ఇలాంటి తొక్కిసలాట జరగడం వెనుక ప్రధాన కారణం ఏంది, ముందస్తుగా సంధ్యా థియేటర్ యజమానానికి కానీ లేదంటే పోలీసులకు సమాచారం ఇవ్వడం వెనుక ఆలస్యం అవ్వడం వెనుక ప్రధాన కారణం ఏంటి అంశంపై పూర్తిగా అల్లు అర్జున్ నుంచి పోలీసులు సమాచారం తీసుకుంటూ ఆయన విచారిస్తున్నారు. ఈ విచారణలో ఆయన సహకరిస్తున్నారా లేదా అనే అంశం ఇంకా పోలీసులు ప్రకటన చేస్తే తప్ప మిగతా విషయాలు బయటకు వచ్చే అవకాశం లేదు. ఇది రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా తీసుకుంది. ఈ సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో రేవతి చనిపోవడంతో పాటు వాళ్ళ అబ్బాయి కూడా సీరియస్గా ఉన్నారు. ఇక రేవతి భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకే ఆ రోజు ఎఫ్ఐఆర్ నమోదైంది. A1గా అల్లు అర్జున్ని ఈ కేసులో A1గా ముద్దాయిగా పెట్టారు. ఇక A2గా సంధ్యా థియేటర్ యాజమాన్యాన్ని కూడా ఈ కేసులో ఫిల్ చేశారు. కాబట్టి ప్రధానంగా అల్లు అర్జున్ సంబంధించి ఈ తొక్కిసలాటకు ప్రధాన కారకుడు ఆయనే అనే అంశంపై ఈరోజు నమోదైన కేసులను బట్టి చూస్తే మాత్రం ప్రస్తుతానికి చిక్కడపల్లిలో విచారణ కొనసాగుతుంది. అల్లు అర్జున్ కుటుంబం అంతా కూడా పిఎస్ చేరుకు